ఆపాలి ఆపరేషన్ కగారు వెంటనే సిగ్గు శవాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడము ఆపాలి ఆపరేషన్ కగారు వెంటనే సిగ్గు ఆదివాసుల పైన నరమేధం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వము. మిత్రులారా, ముందుగా ఇటీవల ఊటకం ఎన్కౌంటర్లో అమరులైనటువంటి అమరవీరులందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ, అదేవిధంగా అమాయక గిరిజన ఆదివాస ప్రజలు కూడా ఈ కాల్పుల్లో మరణిస్తున్నారు, వాళ్ళకు కూడా జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆపరేషన్ కగారు పేరిట మరి అక్కడ ఆదివాసుల పైన జరుపుతున్నటువంటి ఈ నరమేధాన్ని వెంటనే ఆపాలని పదే ప్రజా సంఘాలు, అలాగే మానవ హక్కుల సంఘాలు, దానితో పాటు బుద్ధిజీవులు, ప్రజలు ఇప్పటికే స్పందిస్తున్నప్పటికీ ఆపరేషన్ కగారు పేరు మీద మరి ఆదివాసుల పైన సాగుతున్నటువంటి మారణకాండ ఏదైతుందో దాన్ని వెంటనే ఆపాలని ఇప్పటికీ మేము ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఊటకపు ఎన్కౌంటర్లతోటి మరి అత్యంత నిరాయుధులైనటువంటి వ్యక్తులను పట్టుకొని ఎన్కౌంటర్ పేరు మీద చంపుతున్న పరిస్థితి మనకి ఈరోజు భారతదేశంలో వ్యాపించి ఉంది. దాని మీద చూపినటువంటి ప్రేమ కనీసం ఈ దేశ బిడ్డలు, ఈ దేశ అడవి సంపదను కాపాడుతున్నటువంటి బిడ్డల పైన కనీసం మాట్లాడడానికి మీకు సమయం లేదా? రాజకీయ నాయకులారా, ఒకసారి మీరు ఆలోచించాలి. కనీసం చనిపోయిన శవాలను కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఆ కుటుంబ సభ్యులకు వెంటనే అప్పచెప్పాలని. యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ప్రకారం, అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకారం చనిపోయినటువంటి శవాలను కుటుంబ సభ్యులకు వాళ్ళు అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిపైనైనా ఉన్నది. కానీ ఈరోజు మరి కోర్టు చెప్పిన, అలాగే ప్రజా సంఘాలు నినదిస్తున్నా ఎవరి మాట పట్టించుకోకుండా శవాలను కూడా కనీసము మట్టి చేయనీయకుండా వాళ్ళే నిన్న పుట్టోడు పోసి అడ్డుపెట్టిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇది సరైన విధానం కాదు. నాయకులు ఆలోచించాలి. కాబట్టి అసమానతలు ఉన్నంత కాలము ఈ దేశంలో విప్లవాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఇప్పటికైనా గమనించి ప్రజలతో మమేకం కాండి, ప్రజా జీవితాలతో మమేకం కాండి, వాళ్ళ హక్కులను కాపాడండి, అసమానతలు తొలగించండి, నిరుద్యోగాన్ని తొలగించండి, ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా మీరు ప్రయత్నం చేస్తే ఏవైనా సరే ఆటోమేటిక్గా ఈ సమాజంలో ఆగిపోతాయి. సమాజం వైపు అడుగులు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాలి, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేశంలో వాస్తవికంగా అడవి బిడ్డలపైన ఒక బీజేపీ ప్రభుత్వం దమనకండ సాగిస్తూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని విడిచిపెట్టి వారితో శాంతి చర్చలు జరిపి ప్రజలందరికీ ఉపయోగపడేటట్లు పరిపాలన చేయకుండా అడవి సంపదను పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసమే ఈ అడవి బిడ్డల మీద దాడి చేస్తూ, దౌర్జన్యం చేస్తూ చంపేటటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మళ్ళీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు మళ్ళీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి అడవి బిడ్డల మీద కాల్పులు జరుపుతూ, ఈరోజు రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తూ, ఏదైతే మనువాదాన్ని పెంచి పోషించడానికి ఆపరేషన్ కగార్తోని అడవి బిడ్డల మీద కాల్పులు జరుపుతూ ఎంతో మందిని పొట్టను పెట్టుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని విడనాడాలని చెప్పి అనేక మంది ప్రజలు, మేధావులు చెబుతున్నప్పటికీ ఏదైతే పక్క దేశం, శత్రు దేశంతో చర్చలైనా సిద్ధపడతాం, కానీ ఈ దేశంలో అడవి సంపద కాపాడుతున్నటువంటి వారిపైన గిట ఏదైతే మూర్ఖత్వంగా వ్యవహరిస్తూ వారిని మట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తగిన గుణపాఠం చెప్పవలసినటువంటి రోజు తప్పకుండా ప్రజల నుంచి ఎదురైతుంది. ఈ ప్రభుత్వానికి ఏదైతే పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు సంపద కట్టబెట్టడం కోసమే అలాంటి అమాయకుల మీద, అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసుల మీద గిట హత్యలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాశవిక విధానాన్ని విడాలని చెప్పి సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఈ దేశ సంపద కాపాడుతూ పేద ప్రజలందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి, సమాజ సంపద కావాలని చెప్పి, ఈ దోపిడీ వ్యవస్థ మారాలని చెప్పి తమ జీవితాలను త్యాగం చేస్తున్నటువంటి అడవి బిడ్డలపైన, గిరిజన బిడ్డలపైన ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాల్పడము చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా చదువుకున్నటువంటి మేధావులు, యువకులు అందరూ ఆలోచించాలి. మళ్ళీ వాళ్ళు కొట్లాడుతుంది వాళ్ళ సొంతం కోసం, ఇంటి కోసం కాదు. ఈ దేశ సంపద ప్రజలందరికీ చెందాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున
పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అలాంటి పోరాట సందర్భంలో నిరాయుధులైనటువంటి వారిని పట్టుకొని కాల్చి చంపడం అంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేపించినటువంటి ఇలాంటి వ్యక్తులే ఈ రకంగా చేస్తే ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం అడవుల పైన చేస్తున్నటువంటి దమనకాండని, అడవి బిడ్డల పైన చేస్తున్నటువంటి దుర్మార్గాలని వెంటనే ఆపేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలకు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పాశవికంగా చంపడం అనేది చాలా నేరం. అది చట్టాన్ని చేతులకు తీసుకోవడం బీజేపీ ప్రభుత్వానికి తగదని చెప్పి హెచ్చరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, యువకులందరికీ గమనించాలి. వీళ్ళు కొట్లాడుతుంది మా కోసం, వీళ్ళు పోరాడుతుంది మా కోసం అని నిజమైనంగా వాళ్ళందరినీ గిట్ట కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉంది. మళ్ళీ ఈరోజు ఏదైతే ప్రజల కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేస్తుంటే ప్రజలు ఈరోజు చాలా మంది స్పందిస్తూ, చాలా మంది వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఇది సరైనది కాదు, చర్చలు జరపాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ వీటన్నిటిని గిట్ట పెడచెవున పెడుతున్నటువంటి బీజేపీ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉంది.